హాయ్ హలో అండి. అమ్మ చేతి ఆలు కారం మన కడప స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సో ఇది మా అమ్మ చేతి వంట అండి. ఇది మా అమ్మ రెసిపీ. నాకు ఆలుతో చాలా కర్రీస్ వచ్చు. సో ఇది ఒకసారి మా అమ్మ చేసి పెట్టింది. ఎలా చేయాలో చెప్పండి అమ్మా, నేను ఒకసారి ట్రై చేస్తానని చెప్పాను. సో మా అమ్మ నాకైతే ప్రాసెస్ చెప్పేసింది, నేను ట్రై చేసేసాను. అబ్బా, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి. ఒక్కసారి కూడా మీరు కూడా ట్రై చేసేసేయండి. ముందుగా ప్లేట్లోకి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ తీసేసుకున్నాను. 3 ఆలు, 15-16 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్, 4 టమోటా, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ తీసేసుకొని నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. ముందుగా ఆలుని నీట్గా ఇలా పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పీల్ తీసి పెట్టుకున్న ఆలూస్ని చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్లోకి యాడ్ చేసుకుందాం. ఎందుకు ఈ ఆలుని వాటర్లోకి తీసుకుంటున్నామంటే బయట అలానే పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసేసుకొని దాంట్లోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక 10-16 పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకొని దాంతోపాటు పొట్టు తీసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మెత్తని పేస్ట్ తిన్న కచ్చాపచ్చాగా పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి నూనెలో చిటపటలు ఆడేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెము వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను కొద్దిగా కరివేపాకు, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు, ఆనియన్ రెడిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అడుగంటు నీకున్న అప్పుడప్పుడు ఇట్లా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నేను పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకుంటున్నాము. ఇలా టమాటా ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి అంతా తిప్పేసుకొని టమాటా ముక్కలు అనేటివన్నీ మగ్గేంత వరకు వేయించుకుంటున్నాను. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పచ్చిమిర్చి అనేది అంతా నల్లగా వేగిపోతుంది. తర్వాత ఇలా టమాటా అంతా వేగిన తర్వాత ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్న ఆలునైతే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన ఆలుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు అడగంట నీకున్న ఈ ఆలుని అంతా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు, తర్వాత యాడ్ చేసుకుందాము. ఇలా అంతా వేగిన తర్వాత
ఒక 1.5 మినిట్ వేయించుకుందాం. తర్వాత తీసి చూస్తే ఇలా ఒక 20% ఆలు అనేది వేగుతూ ఉంటుంది. అడుగంటకుండా ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు అటు ఇటు అంతా తిప్పేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దాకా ఆలునంతా మగ్గనిద్దాము. తర్వాత తీసి చూస్తే ఇలా మగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి అంత కలిపేసేసుకొని ఆలు ఉడికేంత వరకు మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే వీడియోలో నేను వాటర్ అనేటివి యాడ్ చేసేసుకొని ఒకసారి తిప్పేసుకుంటున్నాను. ముందుగా ఉప్పు ఎందుకు వేయకూడదంటేనా ఆలు అనేది సరిగ్గా ఉడకదు. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకొని తర్వాత తీసి చూస్తే ఇలా ఆలు అంతా మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి అంతే ఇలా తిప్పేసుకున్నాక ఒక 2 నిమిషాలు పెట్టి మూత పెట్టి తీస్తున్నాను. ఇలా నీళ్ళని దగ్గర పడేటప్పుడు మనకు ఆలు ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటేనా ఇక్కడ నేను ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో ఆలుని తీస్తున్నాను. ఆ ఆలు ఉడికిందా లేదని చాక్తో కట్ చేసి చూపిస్తున్నాను. నేను డైరెక్ట్గా ప్యాన్లోనే చూపించింది కానీ క్లారిటీ ఉండదని ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. ఒక 50% అనేది ఆలు అనేది ఉడికింది, ఇంకొక 40% అనేది ఉడకాలి. సో దానికోసం ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒక 10 సెకండ్స్ అలా అంతా తిప్పేసుకొని పెట్టేశాక 60% ఉడికినప్పుడు దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత అంతా మిక్స్ చేసేసుకొని నాకు వాటర్ కొద్ది తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంటే మళ్ళీ ఒక 1/2 గ్లాస్ అనేటివి వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆలు 90% అనేది ఉడికిపోతుంది. ఇలా దగ్గర పడేటప్పుడు ఒకసారి మళ్ళీ మనము ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. మీకు కారం తక్కువగా ఉందనిపిస్తే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి ఈజీగా కట్ అయిపోతుంది. మంచిగా ఆలు అనేది ఉడికిపోయింది. మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటేనా ఇలాగ ఉంచుకోండి. కొంచెం వాటర్గా పులుసుగా కావాలనుకుంటేనా కొద్దిగా వాటర్ అనేటివి యాడ్ చేసి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు అంతా ఉడికినాక ఒక 50% ఆలునైతే నేను స్మాష్ చేసుకుంటున్నాను. ఒక 50% స్మాష్ చేసుకోవట్లేదు. ఇక్కడ వీడియోలు చూపించినట్లయితేనా కొంచెం గుజ్జుగా ముక్కలుగా ఉంటుందన్నమాట. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి బాగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన అమ్మ చేతి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం నాకైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.